హాయ్ అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఎందుకంటే ట్రైలర్ ఎంత బాగుందంటే ఇంద్రజమ్మ గారు అన్నట్టు అన్ని రుచులు ఉన్నాయి. షడ్రుచుల్లాగా ఎమోషన్స్ ఉన్నాయి, రివెంజ్ ఉంది, బ్యూటిఫుల్ క్యూట్ లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అండ్ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఉంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఫైటర్స్ అనేది కూడా అర్థం కాలేదు యాక్చువల్లీ ట్రైలర్ లో చూసినప్పుడు. అంత బ్యూటిఫుల్ గా ఉంది ట్రైలర్ అయితే. ఎస్పెషల్లీ మీ పేరు శ్రీనాథ్ గారి గురించి మాట్లాడుకోవాలి. సర్ప్రైజింగ్ అనమాట. అంటే అంత మంచి కమర్షియల్స్ ఇచ్చిన పర్సన్ గానే మాకు రికగ్నైజ్ అవుతారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ టైం చేస్తున్నారు. నాకెందుకు ఆయన ఆర్టిస్ట్ అవ్వడానికి డైరెక్టర్ అయినట్టున్నారు. నేను యాక్చువల్లీ ట్రైలర్ 2 times చూసాను ఆయన కాదా అని. ఏంటి యాక్చువల్లీ ఆయన ఉంటే అడుగుదాం. అలాగే మూవీ కూడా వెళ్ళి చూస్తే బాగుండే. డెఫినెట్లీ మీరే చెప్పాలి. యాక్చువల్లీ ఆయన లేరు కాబట్టి మీరే చెప్పాలి. ఏంటి ఆయన డెసిషన్ తీసుకోవడానికి కారణం? అది తెలియదండి. అలా ఎందుకు డెసిషన్, మేబీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్టిస్ట్ గా రావాలన్న ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బట్ ఈ క్యారెక్టర్ కి అయితే మాత్రం భలే సెట్ అయ్యారండి. న్యాచురల్ గా చాలా. అవును, ఎప్పటి నుంచో సీనియర్ యాక్టర్ యాక్టింగ్ చేసినట్టే ఉంది. అంటే కొత్తగా ఆయన ఏదో యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ చేసినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు. దట్ మీ మదర్ అండ్ సన్ రిలేషన్ ఎలా ఉంది? బాగుందండి. అంటే ఏం చెప్తారు ఆ బాండ్ గురించి, ఏం చెప్తారు ఈ మూవీలో? అదే కదండి ఒక మెయిన్. అంటే కొన్ని ఒక మూవీకి కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, వీళ్ళ మధ్య లవ్, అలాగే ఇంట్లో అమ్మ కొడుకు మధ్య బాండింగ్. నాన్నదేమో బయటకి తెలియని ప్రేమ, అమ్మదేమో తెలిసే ప్రేమ. అవును, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఏమంటారండి, ఆల్ పుట్ టుగెదర్ మీకు అప్పుడే అవుట్పుట్ బాగుంటుంది. బికాస్ ఇవన్నీ మనకు పరిచయమైన విషయాలే, తెలియని విషయాలు కాదు. ఇంట్లో కూడా మనం చూడండి, నాన్నకి ప్రేమ ఉన్నా బయట కనబడదు, అమ్మ ప్రేమ ఏమో బయట పొంగిపోతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ అండి. వెరీ న్యాచురల్. అది ఎక్కడ కూడా ఎగ్జాజరేటెడ్ గా ఏదో పెట్టాలి కదా చూపించే అలా ఉండదు, న్యాచురల్ గా ఉంటది. ఓకే, సో ఆఫ్ స్క్రీన్ కూడా ఆ కనెక్షన్ ఫార్మ్ అయిపోయింది. 100% అండి, 100%. సో స్వీట్. మా అబ్బాయి చాలా 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 మంచోడు. విక్రమ్ చాలా మంచోడా లేకపోతే క్యారెక్టర్ గురించి చెప్తున్నారు? బేసిక్ గానే అబ్బాయి చాలా మంచోడు. ఓకే, చాలా చాలా ఏమంటారు, ఒక స్వీట్ పర్సన్, వెరీ కైండ్, వెరీ స్వీట్ పర్సన్. రైట్. ఎస్. హాయ్ విక్రమ్ గారు. ఎస్, కంప్లీట్ ఇప్పుడు ఒక 2 ఫిలిమ్స్ అయ్యాయా మీరు? 6 అయి ఉంటాయా? రేసు గుర్రం, నా పేరు సూర్య, ఇవి మాకు గుర్తున్నాయి. ఇంకా గుర్తులేని సినిమాలు ఒకసారి రివీల్ చేసుకుంటాం. రుద్రమదేవి, and then I did the movie called Krishnamma Kalpindi, then Surbabu Gardi, and then I did a Kannada film called Goli Soda, and then I did Na Peru Surya, and then Rowdy Boys, and then Kottaga. Oh wow. So 7, I lost count. Yes. So ఇప్పుడు ఈ అనకాపల్లితో అంటే పర్ఫెక్ట్ హీరో, పర్ఫెక్ట్ యంగ్స్టర్ ఒక ఆడియన్స్ ని ఎలా వాళ్ళ ప్రేమను పొందొచ్చు అనేది మాకు ట్రైలర్ లో చూసినప్పుడు అర్థమైంది. సో ఇంతకు ముందు చిన్న క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు పర్ఫెక్ట్ హీరోగా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఎలాంటి వర్క్ షాప్ చేశారు? మోస్ట్లీ ఆన్ సెట్ అండి. అంటే మ్యామ్ తో కానీ తారక్ గారితో కానీ అక్కడే మేము స్క్రిప్ట్ ని చదువుకుని డైలాగ్స్ ని రిహర్స్ చేసుకుంటూ అక్కడే ఇంప్రవైజ్ చేసుకుంటూ, దట్ వాజ్ our kind of rehearsals for this film. Okay, so complete Telugu వచ్చేస్తుంది, తెలుగు మాట్లాడుతున్నారు. అండ్ మన మీ ఇంట్లోనే ఓన్ బ్యానర్ ఉంది. సో ఫస్ట్ మీ ఫాదర్ చూసినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటి? ఇంకా చూడలేదు, just traveling. Yeah, trailer, everything. చాలా హ్యాపీ. All of us are very happy with the promotional content of the film. Okay, what was his response about this trailer? చాలా బాగా నచ్చిందండి. He loved the mythology references, how it was narrated as a జానపదం అంటే ఒక స్టైల్ ఉందండి మా డైరెక్టర్ కాగేష్ గారికి. అది నేను మెన్షన్ చెయ్యాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి క్యారెక్టర్ లో మీరు కాగేష్ గారిని చూడొచ్చు. ఓకే, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డిసైన్ చేశారు. ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే మాట్లాడాలి, ఇది ఇలా రావాలి.
నడుచుకుంటూ వచ్చే స్టైల్ కానీ, నవ్వడం, ఆ తర్వాత తారక్ గారు ఆ బుర్ర కథ చెప్పినప్పుడు ఎవ్రీథింగ్, ద హోల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ కాగేష్ గారు. ఓకే. చిన్న అంటే కొంచెం యంగ్ కుర్రోడే కానీ టాలెంట్ మాత్రం అమేజింగ్ అండి, అమేజింగ్ టాలెంట్ ఉంది. ఒక మేకింగ్ లో ఒక స్టైలిష్ మేకింగ్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఎనీ వన్ అనదర్ అని చెప్పడానికి లేదు. ఓకే. ఒక డిఫరెంట్ స్టైల్ ఆయన దగ్గర ఉంది. మేబీ బై గాడ్స్ గ్రేస్ ఆడియన్స్ కూడా ఆయనకు ఒక మంచి సక్సెస్ ని ఇవ్వాలని అయితే మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ ఫస్ట్ డెబ్యూ లాగా అస్సలు అనిపించదు, ఎందుకంటే స్టార్ కాస్ట్ అంతా ఎక్స్పీరియన్స్ స్టార్ కాస్ట్. సో మీరు అంటే ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం, త్రినాథ్ గారు కానీ మీరు కానీ ఇన్పుట్స్ ఇవ్వడం చేశారు? అవన్నీ ఉంటాయండి. సి మూవీ మేకింగే ఇట్ ఇస్ ఒక ఏమంటారు, ఒక అందరూ కలిసికట్టుగా చేసే ఒక విషయమే. ఇట్ ఇస్ నాట్ వన్. కానీ ఏంటంటే మీకు అక్కడ చెయ్యడానికి స్కోప్ ఉండాలి. అందుకే కథ ఉండాలి. ఒక కథ ఉండాలి, ఒక స్క్రీన్ ప్లే ఉండాలి, ఒక డైలాగ్ వర్షన్ ఉండాలి. ఇంప్రవైజేషన్ మనం చేసుకోవచ్చు. అంతవరకే మా పని. స్పాట్కి వెళ్ళాక ఇది ఇలా చెప్పొచ్చా, ఇది ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఇంప్రవైజ్ చేసుకుంటాం చూడండి, అంతవరకే మన పార్ట్. కానీ అక్కడ దాకా రావడానికి ఒక డైరెక్టర్ దాని వెనక పెట్టిన ఎఫర్ట్స్ ఉంది చూడండి, అది అవునండి. సో బ్యూటిఫుల్, గార్జియస్ సంధ్య గారు. నిజంగా ఈ సినిమాకి తగ్గట్టు అచ్చమైన తెలుగు అమ్మాయి లాగా ఉన్నారు. ఇక్కడ లేదు, నేను బెంగళూరు, కానీ తెలుగు స్పీకింగ్ అమ్మాయిని, తెలుగు స్పీకింగ్ ఫ్యామిలీ, సో తెలుగు వస్తుంది. సో ఇది మీ సెకండ్ మూవీ? ఇది చిదంబరం తర్వాత ఇది సెకండ్ మూవీ? అంటే టెక్నికలీ ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను అనకాపల్లి, నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను షూట్. బట్ చిదంబరం వాజ్ సపోజ్ టు బి మై సెకండ్ ప్రాజెక్ట్, కానీ అనకాపల్లి కొంచెం టైం తీసుకుంది. సో ఆఫీషియల్లీ అనకాపల్లి సెకండ్. సో అయితే ఫస్ట్ మీరు సైన్ చేసింది అనకాపల్లికే? అవును. రైట్. సో షూట్ అంతా అనకాపల్లిలోనే? 90% ఆల్మోస్ట్ అనకాపల్లిలోనే, లైక్ లైవ్ లొకేషన్స్ మొత్తం. ఓకే. సో మరి ఇంత వండర్ఫుల్ ప్రాజెక్ట్ మీ దాకా ఎలా వచ్చింది? అంటే టీమ్ కి ఇంకా 3 days షూట్ అనగా ఇంకా ఐ కేమ్ ఇన్ బికాజ్ అప్పుడు దే గాట్ మై ప్రొఫైల్. ఒక ఆడిషన్ త్రూ అంటే నా ప్రొఫైల్ రీచ్ అవుట్ అయింది. దాని తర్వాత ఐ గేవ్ అన్ ఆన్లైన్ ఆడిషన్ బికాజ్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు. కానీ తర్వాత ఐ కుడెంట్ ట్రావెల్ బికాజ్ ఆల్రెడీ దే వేర్ ఇన్ అనకాపల్లి. ఇంకా 3 days లో షూట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో there is no scope for వచ్చి ఆడిషన్ కి. బట్ I had an online audition. They took Zoom call ఇలా. After that దే అమ్మో చెయ్యగలను అని అనుకున్నారు. సో ఐ గాట్ ఇన్. దాని తర్వాత తారక్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే భయం వేస్తుంది, అందుకే లాస్ట్ భయపెడుతుంటారు మీరు. యాక్చువల్లీ అంటే పుష్ప 2లో పెట్టిన భయం ఇంకా పోలేదు. సో ఇందులో మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ పుష్ప 2 చూసిన తర్వాత అనకాపల్లి అనే ఒక క్యారెక్టర్ లో చూస్తే ఒక వేరే రకంగా ఒక భయం కనపడుతుంది అన్నట్టే చెప్పొచ్చు. అండ్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే త్రినాథ్ సార్ నాకు ఈ క్యారెక్టర్ గురించి ఫస్ట్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ ఫీల్ అయినా. ఎందుకంటే వెరీ డార్క్ షేడ్ క్యారెక్టర్, వెరీ డయాబాలికల్ ఈవిల్ క్యారెక్టర్ ఏమంటాడు, అలాంటి ఒక క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ని చూసి ఇంకో క్యారెక్టర్ అంటే మన సూర్య క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. జనరల్ గా సొసైటీలో జరుగుతున్న ఇష్యూ ఇదే. అంటే ఎవడో ఒకడు చెత్త పనులు చేసినప్పుడు ఆడికి వచ్చిన హైప్ వల్ల నేను కూడా ఇలాగే ఉండాలి అన్నట్టు చాలా మంది ఇది ట్రై చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ లాంగ్ లాస్టింగ్. ఒక టైంలో చాలా వేరే లాంటి ఇబ్బందులో పడిపోతారు. సో ఈ క్యారెక్టర్ గురించి త్రినాథ్ సార్ చెప్పినప్పుడు నాకు ఓకే కొంచెం డిఫరెంట్ గా దీన్ని ట్రై చేయొచ్చు, ఒక డిఫరెంట్ అప్రోచ్ ఇవ్వచ్చు అన్నట్టు అనుకున్నా. అండ్ దట్స్ హౌ అంత వర్కౌట్ అయ్యింది. ఈరోజు 7th కి మీరు సినిమా చూస్తే ఇంకా మీకు ఐడియా దొరుకుతుంది. అండ్ పుష్ప 2 కూడా మీ కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. అందుకే అంత ఆ క్రియేషన్ అనేది అలా జరిగింది, ఆ భయం అనేది. సో ఎంత టైం పట్టేది ఆ కాస్ట్యూమ్ కి? ఆల్మోస్ట్ 1.5-2 hours పట్టేదండి. మొత్తం మేకప్ ప్రాస్థెటిక్స్ అంతా వేయడానికి అంత టైం పట్టేది. ఎస్,
అది పుష్ప 2లో అలా జరిగింది. అండ్ దెన్ అనకాపల్లికి వచ్చినప్పుడు అంత టైం అనేది మనము తీసుకోలేదు, ఎందుకంటే జనరల్ గా కొంచెం డార్క్ చేస్తారు, ట్యాన్ చేస్తారు. అంటే ఈ క్యారెక్టర్ వచ్చి ఊరు తిరుగుతాడు, సో ట్యాన్ అవుతుంది, ఆ ఎండలో ఉంటాడు, సో దానికోసం జస్ట్ ఒక ట్యానింగ్ చేసేవాళ్ళు. సో దానివల్ల అంత ఈ క్యారెక్టర్ కి అంత తీసుకునే వాళ్ళు కాదు టైము. ఓకే, సో ఇంద్రజ గారు అన్నట్టు మంచి ఫ్రెండ్షిప్ ని కూడా చూపించడం జరుగుతుంది ఇందులో. సో ఆ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? రియల్ లైఫ్ లో కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికారు అన్నట్టే చెప్పొచ్చు. విక్రమ్ గారి గురించి చెప్పాలంటే, సినిమా కథ ఫస్ట్ మనం విన్న తర్వాత ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు హీస్ బీన్ వెరీ వార్మ్ అండ్ వెల్కమింగ్. ఓకే, మనము చాలా పెద్దోళ్ళు, నేను ఇలా ఉంటా యాటిట్యూడ్ అనేది లేదు. ఎవరు వచ్చినా కూడా చాలా కంఫర్టబుల్ గా, చాలా వార్మ్ గా ట్రీట్ చేస్తారు. సో లవ్లీ హోస్ట్ చెప్పాలంటే. సో యా, దాని గురించి అయిన తర్వాత when we came into the characters, సుయోధనుడు, కర్ణ, వీళ్ళిద్దరూ ఎంత చెత్త పనులు చేసినా కూడా ఈ రోజుకి కూడా ఒక ఫ్రెండ్షిప్ అని మనం మాట్లాడుకుంటే అది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్. ఏ విషయం వచ్చినా కూడా ఒకడి మీద ఇంకొకడు డౌట్ పడడు. సో అలాంటి ఒక ఫ్రెండ్షిప్ లో ఒక మేజర్ ట్విస్ట్ వచ్చినప్పుడు ఎలా మారిపోతాడు, కర్ణుడు ఎలా తిరుగుతాడు అనేది బేసిక్ లైన్ ఆఫ్ అనకాపల్లి. అది మీరు చూడబోతున్నారు 7th థియేటర్లో చూడండి. సో ఇంద్రజ గారు, మీరు బిజీ యాక్ట్రెస్, సో ఇంత బిజీ టైంలో మీకు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే చేయాలనిపించింది? అంటే మీకు పర్సనల్ గా ఎస్ ఈ ప్రాజెక్ట్ నేను చేయాల్సిందే అని అనిపించిన పాయింట్ ఏంటి? అదే అండి, యాక్చువల్లీ నా దాకా వచ్చిన ప్రాజెక్ట్స్ ప్రతిదీ అయితే నేను తీసుకోవట్లేదు, కొంచెం సెలెక్టివ్ గానే చేస్తున్నానండి. బిగినింగ్ లో కొంచెం అఫ్ కోర్స్ కొంచెం తొందరపడతనంతో కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, లేదా కొన్నిది ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఫేవర్స్ చేయాలని చెప్పి కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత నాకు అర్థమైంది ప్రొఫెషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, పర్సనల్ డిఫరెంట్. కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వంట కూడా చేసి పెట్టొచ్చు, కానీ మూవీ మాత్రం చేయకూడదు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ అవర్ ప్రొఫెషన్, అంటే డెసిషన్స్, ప్రొఫెషనల్ డెసిషన్స్ లో. సో ఇంకా మనకు మంచి క్యారెక్టర్ అయితేనే మన ప్రెసెన్స్ మూవీలో కనబడుతుంది, చూసే వాళ్ళు కూడా ఎక్కడో కనెక్ట్ అయ్యి చాలా బాగుందండి. ఇప్పుడు ఇందాక మారుతి నగర్ సుబ్రహ్మణ్యంలో ఇప్పటి వరకు కూడా చాలా మంది నాకు అప్రిసియేషన్ ఇస్తుంటారు అనమాట. సో అలాంటి మంచి క్యారెక్టర్స్ వస్తేనే చెయ్యాలి అని చెప్పి నేను వెయిట్ చేసి చేస్తున్నానండి. ఎక్కువ నేనేం ఎక్సెప్ట్ చేసుకోవట్లేదు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అండి ఈ మధ్య నేను ప్లే చేసిన దాంట్లో. ఓకే, సో అండ్ మీకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది, అంటే మిమ్మల్ని ఒక సిస్టర్ క్యారెక్టర్ లోను, సిస్టర్ ఇన్ లా క్యారెక్టర్ లోను ఇలా చూడాలి. అంటే మదర్ గా చూడడానికి ఇప్పటికీ చాలా మంది ఇష్టపడట్లేదు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు, అంటే మదర్ క్యారెక్టర్స్ ని చూస్ చేసుకోవడం? లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, లేకపోతే సెకండ్ ఎంట్రీ అంతా నేను అసలు ఆలోచించనే లేదు, నేను ఊహించనే లేదు. వన్స్ వెళ్ళిపోయాను, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయాను అన్న తర్వాత ఇంకా నాకు మళ్ళీ ఇలాంటి ఒక జర్నీ ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. జస్ట్ బికాస్ ఎవరో ఎక్కడో కొంతమంది నా గురించి ఆలోచించారు, నా మీద అభిమానంతో ఉన్నారు కాబట్టి రీఎంట్రీ ఇచ్చాను. సో వాళ్ళన్నట్టు అన్ని క్యారెక్టర్లు చెయ్యాలనే నాకు కూడా ఉందండి. కానీ మన ఏమంటారు, మన ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఒక దురదృష్టం ఏంటంటే ఫీమేల్ క్యారెక్టర్స్ అంటే సపోర్టింగ్ యాక్టర్స్ గా వచ్చిన తర్వాత ఫీమేల్ క్యారెక్టర్స్ కి అంతకంటే ఏం రాయట్లా. ఓకే, వదిలితే మదర్ క్యారెక్టర్, ఇంకా ఎక్కడో ఎప్పుడో డాక్టర్, ఒక లాయర్, ఇట్లాగేదో వస్తుంది. కానీ నేను అదే ప్రతి నా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, నా ఇంటర్వ్యూస్ కానివ్వండి, ప్రతిసారి నేను ఇదే చెప్తానండి, మేల్ సపోర్టింగ్ ఆర్టిస్ట్కి ఉన్నంత అవకాశం ఫీమేల్ క్యారెక్టర్స్కి ఉండట్లేదు. రాయొచ్చు, ఒక సిస్టర్ ఇన్లా ఎందుకు, తను కూడా మంచిగా చేయొచ్చు, ఒక సిస్టర్ చేయొచ్చు. ఎన్నో వెరైటీ ఆఫ్ రోల్స్ ఉన్నాయండి. అటు బాలీవుడ్ లో కానివ్వండి, తమిళ ఇండస్ట్రీలో, మలయాళంలో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. ఎందుకో తెలియదండి, మన తెలుగులో అలా రాసే రైటర్స్
మేబీ చాలా తక్కువలో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎక్కువగా రాయాలి. క్యారెక్టర్స్ రాసినప్పుడు మాకు కూడా చేయడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా కొంచెం కొత్తతనం కనపడుతుంది. రాసేది మొత్తం కూడా ఒక్క మంచి ఇంపార్టెన్స్ ఉన్న సపోర్టింగ్ ఫీమేల్ క్యారెక్టర్ అంటే అది అమ్మ అవును రాసేస్తున్నారు. సో అది చేయడానికి మాకేమీ ఇబ్బంది లేదులేండి, ఎందుకంటే తల్లి పాత్ర పోషించడానికి పెట్టి పుట్టాలి. అమ్మ అని 10 మంది చేత అనిపించుకోవడం ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. సో ఐ ట్రూలీ ఆనెస్ట్లీ నాకు అది సంతోషమే. కానీ దాంతో పాటు వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఒక ఆర్టిస్ట్ కూడా లోపల ఉంది కదా, అమ్మ మాత్రమే కాదు. సో ఆర్టిస్ట్ కూడా వెతుకుతుందన్నమాట. రాస్తే వస్తే ఖచ్చితంగా చేస్తాం. రైట్, ఎస్, హోప్ఫుల్లీ చేంజ్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఎస్, చేంజ్ అవ్వాలి, చేంజ్ రావాలి అని కోరు, చేంజ్ రావాలి. ఎస్ రైట్, దానికి మెన్ సపోర్ట్ కూడా ఉండాలి, వాళ్ళ సపోర్టే కావాలి. రైట్. సో విక్రమ్ గారు, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్కి వచ్చేసరికి ఈ జర్నీలో సో మీలో వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? బికాస్ మీ చుట్టూ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు, యాక్ట్రెస్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎవ్రీ మూవీకి ఏదో ఒకటి నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు, ప్రతి యాక్టర్ నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అలా మీరు ఏం నేర్చుకుంటూ వచ్చారు ఈ జర్నీలో? అందరి దగ్గర ఖచ్చితంగా ఏదో నేర్చుకున్నానండి. సో ఇందాక మీరు అడిగినట్టు లైక్ సంజయ్ గారి దగ్గర వాట్ వుడ్ షీ లైక్ టు టేక్ ఫ్రమ్ మీ అన్నప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ I envied her dubbing. So how she grasped the slang. So trailer lo kuda man cheptuna avidiki the way she said aniya quarter ivanaya, I really like that. So yes, నాకు I find dubbing కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. అంటే ఆ ఫ్లో లో గానీ ఆ స్లాంగ్ తో మాట్లాడడం అయి నాకు కొంచెం నాట్ ఈజీ ఫర్ మీ. సో మీ ఎడ్యుకేషన్ ఇక్కడ కదా? కొంచెం హియర్ అండ్ దెన్ స్కూలింగ్ ఐ వాస్ సెంట్ టు ఢిల్లీ అండ్ దెన్ ఓకే, అలా తిరిగి వచ్చేసారు అయితే. yes. సో అనకాపల్లి అట్మాస్ఫియర్ ఎలా అనిపించింది మీకు? అక్కడ మనుషులు కానీ వాళ్ళ ప్రేమలు కానీ అవి ఎంజాయ్ చేశారా? అవును, 100%. They're very loving people for sure. I think in India that's one thing అండి, everyone is very loving, not just Anakapalli. But when it came to Anakapalli, మన ప్రొడక్షన్ సైడ్ నుంచి మన నాయుడు గారు, రాజా గారు, I'm very happy and lucky that not just as guests a hospitality provide చేయడం అని కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు. So that I'm very grateful. నేను అక్కడ ఉన్నంత రోజులండి, షూటింగ్ చేసినంత రోజులు నాకు వాళ్ళ ఇంటి నుంచే ఫుడ్ వచ్చేది. అండ్ నేను ప్యూర్ వెజిటేరియన్ అని తెలుసుకొని వెరైటీగా వెజిటేరియన్ లో ఇంకేమేమి చేయగలరని వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే వండి నాకు తెచ్చి పెట్టేవారు. సో అది ఏమవుతుందంటే అండి, కొన్ని సందర్భాల్లో మోర్ దెన్ మూవీ వర్క్ చేస్తున్నాం అన్న ఫీల్ అంతా పక్కకి వెళ్ళిపోయి లైక్ అ ఫ్యామిలీ ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. బాండింగ్ కనెక్ట్ అయ్యాం, మేము అందరం కూడా కనెక్ట్ అయ్యాం. సో దే టుక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ పీపుల్. మా నాయుడు గారు కానివ్వండి, కుమార్ రాజా గారు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా చాలా బాగా. అనకాపల్లిలో షూటింగ్ చేయడం జరిగింది కాబట్టి, అంటే అక్కడ ఎమోషన్స్ చూపించడం జరిగింది కాబట్టి టైటిల్ అనేది అనకాపల్లి తీసుకున్నారా? అవునండి, ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా అనకాపల్లికి చెందిన వాళ్ళే. ఓకే. సో ఎవరికైనా కానీ పేరు కన్నా ఊరు ముందు అంటారు కదా, అలా వాళ్ళ ఊరి మీద ఉన్న ప్రేమని వాళ్ళు అలా చూయించుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆ పర్టికులర్ ప్లేస్ లో ఈ కథ నడుస్తుంది అన్న ఒక ఇది ఉంది కాబట్టి ఇంకా అదే పేరు పెట్టేశారు. థియేటర్స్ ఉన్నాయి అనకాపల్లిలో, థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళంతా అసలు సినిమా అంటే పడి చచ్చిపోయే మనుషులండి. అటుపక్క మీరు వెళ్ళారంటే ఆంధ్ర సైడ్ అంతా నిజంగానే సినిమాని పిచ్చిగా లవ్ చేసే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు అటువైపు. అండ్ అంటే ట్రైలర్ కింద కూడా చాలా మంది అప్రిషియేషన్, అనకాపల్లి కుర్రోళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేయాలి అని, అంటే వాళ్ళ ప్రేమని అలా షేర్ చేసుకుంటున్నారు. అని ఒక్క అనకాపల్లి కాదండి, ఇట్ ఇస్ అ మూవీ ఫర్ యంగ్స్టర్స్ అండి. అంటే ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు, ఫ్రెండ్షిప్ ఎవరితో పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు, ఆ అమ్మా నాన్న చెప్పే ఆ మాటలకి విలువ ఎంతవరకు ఇవ్వాలి, అది తీసుకోకపోతే ఏం జరుగుతుంది, ఎవ్రీ యూత్, ఎవ్రీ కుర్రోడు కనెక్ట్ అయ్యే మూవీ అండి ఇది. ప్రతి ఒక్క యంగ్స్టర్ చాలా బాగా కనెక్ట్ ఎంజాయ్ చేశారు. అండ్ సంధ్య గారు, మీ క్యారెక్టర్ లో కూడా చాలా ఎమోషన్స్ ఉన్నాయని అర్థమవుతుంది. అంటే అప్పటికప్పుడు సాఫ్ట్ గా ఉన్న అమ్మాయి అది బాటిల్ తెచ్చుకోవడానికి వెళ్తుంది కదా. సో మీకు ఈ మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి, మీ డైలాగ్?
నాకు నచ్చిన డైలాగ్ అంటే అమ్ము సాఫ్ట్ అమ్మాయి కాదండి, అమ్ము ఇస్ అ ప్రాపర్ ఏంటది బాగుడికాయ. షీఈ్ లైక్ హైపర్ యాక్టివ్ రౌడీ అమ్మాయి అక్కడ. సో షీఈ్ నాట్ సాఫ్ట్, ఎంత హైపర్ యాక్టివ్ అంత కొంచెం తింగర్ అమ్మాయి కొంచెం అలా. సో నాకు ఫేవరెట్ డైలాగ్ అంటే ఐ థింక్ ఐ టెల్ దట్ క్వార్టర్న్యా. రేపటి నుంచి అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత అమ్మాయిలందరూ క్వార్టర్ అన్నయ్య అంటే అట్ దిస్ పాయింట్ అదొకటే గుర్తుంటుంది. ఐ థింక్ దానికి కొంచెం రికగ్నిషన్ వస్తుంది. సో ఐ థింక్ ఐ టెల్ దట్. రైట్. సో తారిక్ గారు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మనకి? ఇప్పుడు ఫస్ట్ అనకాపల్లి, ఆ తర్వాత రంభా ఉర్వశి మేనక అని అల్లరి నరేష్ సార్ తో చేస్తున్నా. September 4th అది రిలీజ్ అవుతుంది. అది కాకుండా రష్మిక గారితో మైసా ఒకటి అవుతున్నది. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఒకటి ఉంది. అండ్ ఆల్సో కల్ట్ #కల్ట్ విశ్వాక్ సేన్ గారిది. సో లైనప్ లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అండ్ మీరు చూడటానికి హీరో లాగా ఉన్నారు అంటే మీరు చూసిగా విలన్ చేయాలని అనుకున్నారా, లేకపోతే మీకు క్యారెక్టర్స్ రావడం ఎలా వస్తుంది? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక క్యారెక్టర్ మనం చేసి అది మంచిగా కనెక్ట్ అయిపోయిందంటే ఒక పాయింట్ లో దాన్ని స్టీరియో టైప్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అదొక్కటే బాధ నాకు అనిపించింది. కన్నడలో ఒక పాయింట్ లో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన, మంచి మీసాని పెట్టుకొని. సో ఆ సినిమా అయిన తర్వాత కంటిన్యూస్ గా నాకు ఒక 4-5 సినిమాస్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ అన్నట్టే వచ్చింది. తర్వాత నేను గడ్డం పెంచేసిన, నాకు చాలు అనే ఒక రీజన్. మిమ్మల్ని అలాగే చూస్తున్నారు. అండ్ అది అయిన తర్వాత పుష్పలో నన్ను చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఆ నెగటివ్ క్యారెక్టర్ లోనే అనుకుంటున్నారు వస్తున్నాయి. ఎస్, బట్ యాజ్ అన్ యాక్టర్ ఒక వర్సటాలిటీ చూపించాలి అనే ఒక ఆశ అయితే నాకైతే ఉన్నది. ఇదే విలన్ క్యారెక్టర్సే ప్లే చేయాలి అనే ఒక థాట్ లో నేనైతే లేను. బట్ విలన్ క్యారెక్టరైజేషన్స్ లో కొంచెం ఏదైనా డిఫరెంట్ గా ఉన్నది, ఏదైనా బెటర్ చేయగలను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అదర్వైజ్ ఎస్, వేరే ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అనే ఒక థాట్ లో ఉన్నా. హోప్ఫుల్లీ వింటున్న రైటర్స్ అండ్ డైరెక్టర్స్ దీన్ని మైండ్ లో పెట్టుకొని ఏదైనా ఒక చేంజ్ ఓవర్ ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ అమ్మాయి ఫ్యాన్స్ దూరంగా ఉంటారు. క్రష్ లిస్ట్ లో మిమ్మల్ని చేర్చు విలన్ గా చూసిన ఓకే. Some people like that also, and who knows? Yes. Some people like that also. Yes, అవును. అంటే అండ్ తట్టు ఒక మూవీ బాగుండాలి అంటే హీరో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉండాలో విలన్ క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి అని అంటారు. అవును, మీరు ఆడియన్స్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారండి. ఆడియన్స్ చాలా తెలివి. ఈయన హీరోగా చేస్తున్నారు, ఆయన విలన్ గా చేస్తున్నారని చూసే అంత మెదడు వాళ్ళకు ఉంది. డెఫినెట్లీ ఆయన విలన్ చేస్తున్నారు కాబట్టి విలన్, ఈయన హీరో చేస్తున్నారు. ఆ కాలం ఎప్పుడో వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆడియన్స్ ఎంత ఇదిలో ఉన్నారంటే, ఇది ఇక్కడ ఎడిటింగ్ బాగాలేదురా, ఇది ఇక్కడ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన ఓన్ బ్లాగ్ పెట్టుకొని వాళ్ళే స్టోరీ రాసుకొని పెట్టే అంత స్థాయికి వచ్చేసారు కదా. అలా ఏం ఉండదండి. ఆర్టిస్ట్ ని ఆర్టిస్ట్ గానే చూస్తున్నారు. తారక్ గారు బయటకు వెళ్తే ఆయనకు చూసి అరిచే వాళ్ళు లేదా ఫ్యాన్ బేస్ వాళ్ళకుంది. విక్రమ్ గారిని చూస్తే ఆయనకున్న ఫ్యాన్ బేస్. సో ఎవరికున్న ఇది ఉంది. ఆడియన్స్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారండి. అలా ఎవరు విలన్ గా చూడరని నా నమ్మకం. కరెక్ట్, 100% అగ్రీ. సో ఓన్లీ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు చూస్తారు. ఇందాక తారక్ గారు చెప్పినట్టు, ఓ ఈ అబ్బాయి ఏం క్యారెక్టర్ చేశాడు, ఆ క్యారెక్టర్ అయితే అలాంటి క్యారెక్టర్ ఉంటే, ఆ స్టీరియో టైప్ అన్నది ఇండస్ట్రీలో ఉంది, బయట అయితే లేదు. బయట దే ఆర్ వెల్కమింగ్. మీరు ఎలా వచ్చినా రండి, మాకు మంచి కాంటెంట్తో రండి, మాకు మంచి ఎంటర్టైనింగ్ ఇది ఇవ్వండి. మేమందరం డబ్బులు పెట్టుకొని టికెట్ కొనుక్కొని వచ్చి కూర్చుంటే దానికి వర్త్గా ఒక మూవీ ఇవ్వండి. అదైతే మాత్రం అంతే, అంతవరకే ఉన్నారు వాళ్ళు. కరెక్ట్, ఎస్, రైట్. సో అల్లు అర్జున్ గారితో బ్యూటిఫుల్ మెమరీ అంటే ఏం చెప్తారు పుష్ప 2 టైంలో? ఇన్ఫాక్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఏమున్నదో ఆ ఫైట్ సీక్వెన్స్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ అక్కడ మమ్మల్ని చాలా బాగానే చూసుకునేవారు. ఎందుకంటే కంప్లీట్ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ఆల్సో డిస్కషన్ చేసేవారు. సీన్ ముందు
ఓకే మీరు ఇలా చేస్తారా, అయితే నేను ఈ యాంగిల్లో వచ్చి ఇలా నిలబడతా, సో మీరు చూసుకొని దానికి తగ్గట్టు రెస్పాండ్ అవ్వండి అన్నట్టు. బేసికలీ ఇన్ఫాక్ట్ ఒక వీడియోలో కూడా నేను చూసిన చాలా క్లారిటీలో ఉన్నారు సార్. ఏమంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మీ యాక్టింగ్, అవతలోడు రియాక్ట్ చేయాలి, అప్పుడే మనకి ఒక మంచి సీన్ చాలా న్యాచురల్ గా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది. సో ఆ రియాక్షన్స్ తో పాటు ఇద్దరు మనము చేసినాము అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. చాలా బాగానే మాట్లాడుకొని ఇదంతా డిస్కస్ చేసుకుని ఉండేవారు. సో ఎస్, దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ దట్ ఐ హ్యావ్. సో స్వీట్, రైట్. అండ్ విక్రమ్ గారు మీది కూడా నా పేరు సూర్యోదయంలో అల్లు అర్జున్ గారిది మీది కాంబినేషన్ చాలా బాగుంటది. సో వన్ బ్యూటిఫుల్ మెమరీ విత్ అల్లు అర్జున్ గారు అంటే ఏం చెప్తారు? From the set or just anything? Anything. Because I love every moment and I cherish every moment spent with them. One moment అంటే that నాకు చాలా గుర్తుండిపోయిందంటే I think after the release of నా పేరు సూర్య అండి. So I think my mom and I we went for dinner some hotel I think Chafoniకి వెళ్తే I think there was an event కింద ఏదో జరుగుతుంది. సార్ వచ్చారు, అల్లు అర్జున్ గారు వచ్చారు కింద. I think ఎవరు చెప్పారు ఏంటో మేము we were dining upstairs అని he just came to the restaurant to say hi, say a couple of words. I don't know what this thing result or whatever, but that was the first day of the release. But Vicky, I'm happy you got a good name for this and you did a good job. So I really remember that he doesn't have to come just yes అవును, but he went out of his way to come and say that. So I really గ్రేట్ అండ్ నిజంగా అది బ్యూటిఫుల్ మెమరీ. రైట్. అండ్ అంకపల్లి ట్రైలర్ చాలా బాగుంది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, యంగ్స్టర్స్ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ అందరూ అంటే పిల్లలతో సహా వచ్చి ఫ్యామిలీ అందరూ వచ్చి థియేటర్ కి August 7th వచ్చి కూర్చొని చూసే మూవీ లాగా ఉంది. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you. బ్లాక్ బస్టర్ Thank you so much. థ్యాంక్ యూ అండి.